హాయ్ అండి, అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనము ఈ ఇది పల్లీలేసి పచ్చి పులుసు చేస్తారు కదండీ! అది చేద్దామండి. చేయాలనుకుంటున్నాను నేను. మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెళ్దామా వీడియోలోకి? ఓకే అండి. ఇదిగోండి, పల్లీలు ఈ కప్‌తో తీసుకున్నాను. ఇవి వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసినానండి. చింతపండు అండి నానబెట్టుకున్నాను. ఇంత ఇంకా కొంచెం తక్కువలో నానవేసుకుంటే నాణ్యతలకి ఇంత అయిందండి. పచ్చిమిరపకాయలండి ఇన్ని తీసుకున్నాను, నేను అందాజుగా తీసుకున్నాను. ఎవరు ఎంత కారం తింటారో అంత మటుకు తీసుకోవచ్చండి. ఇది వచ్చి ఓ స్పూన్ ధనియాలు, ఓ స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకండి. ఇవి కూడా వేయించుకోవాలండి. పల్లీలు వేయనిచ్చి ఇవి కూడా వేయించేసుకుందాము. ఇవి ఎల్లుల్లిపాయ అండి. కొత్తిమీర వేద్దాం మళ్ళీ లాస్ట్లో. నేనైతే ఆనియన్ 2 తీసుకున్నానండి. దీంట్లో ఆపేస్తాను. ఆనియన్ మనకి దీంట్లో ఆనియన్ ఉంటేనే బాగుంటుందండి. మేమైతే తింటామండి. మీరు ఎలాగ తింటే అలాగే వేసుకోండి. వేయించేసుకుందామండి. ఇదిగోండి వేగిపోయినాయి, ఇవి తీసేసుకుందాము. ఇదిగోండి వేగినాయి బాగా మంచిగాను. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, కరివేపాకు కొంచెం అట్లా వేసుకోండి దోరగా. అదే దాంట్లోకే కొంచెం అట్లా మిరపకాయలు అట్లా చేసుకుందామండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా. మిరపకాయలు ఇవి కొంతమంది చిన్న తరిగి చేతితో నలిపేస్తారండి. అమ్మో, నాకు చేయి మెంతకెత్తుకుంటుందండి. ఒకసారి చేసి నేను ఇబ్బంది పడినాను. అందుకనే పచ్చగా మిక్సీ పడతానండి ఈ మిరపకాయలు కూడా. ఆనియన్ కానీ చిన్న తరిగేసుకుంటే నాకు బాగుంటుంది. ఈ రెండు అయిపోయినాయి, మిక్సీ పట్టుకుంటాము. మళ్ళీ పెడదాము. అట్లా అండి. ఆఫ్ చేసిన స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఓకే అండి, అయిపోయినాయి ఇవి. కానీ ఇంకా ఈ చల్లగా అవుతూ ఉంటాయి. నేను మిక్సీ పట్టేసుకొచ్చుకుంటా. ఆయిల్ వేసుకుందామండి. అన్ని మిక్సీ పట్టుకొచ్చిన. ఇవన్నీ మిక్సీ పట్టేసుకొచ్చిన ఇది జీలకర్ర, కరివేపాకు, ధనియాలు, ఎల్లుల్లిపాయ అండి. ఇది వచ్చి అది వేరుశనగ పప్పుల పొడి.
కొత్తగా చేసిన పులుసు తీసుకేసుకున్నాము. ఆయిల్ తక్కువ ఉంది, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసేసుకున్నామండి. ఒక గెంటెడు వేసుకున్నానండి, కర్రీ గెంటె ఉంటుంది కదా దాంతో. ఇప్పుడు కరివేపాకు జీలకర్ర ఆవాలండి. మిరపకాయలు కూడా పట్టుకొచ్చుకున్నానండి మిక్సీకి. ఇవన్నీ ఆయిల్ కాగింది, వేసుకున్నాం పోపు గింజలు. చింతపులుసు పక్కకు తీసేసుకుంటానండి, నానిపోయింది కదా. చింతపండు పిండేసుకుంటున్నా. ఇదిగోండి చింతపులుసు పోసేస్తున్నా. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. తిక్కు కావాలంటే తిక్కుగా చేసుకోవచ్చు, లేదు పలసాగు కావాలంటే పలసాగు చేసుకోవచ్చు. దాంట్లో అది మన ఇష్టం అండి. ఇది వేస్తున్నానండి, పచ్చికారం గ్రైండ్ చేసుకున్నా కదా, కచ్చా పచ్చగా చేసుకున్నానండి, మరి నిన్న చేయకూడదు. కొద్దిగా వాటర్ వేసేసుకుందాము. ఓకే అండి, స్టవ్ అలాగే ఉంది. కొంచెం పసుపు వేసుకుంటానండి. పచ్చి పులుసు రాయలసీమ వాళ్ళు చేసుకుంటారు. ఇది మెయిన్గా అనంతపురం జిల్లా వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. అనంతపురం జిల్లా వాళ్ళంటే మేమేనండి. ఇప్పుడు సాల్ట్ వేద్దానండి, నేను సాల్ట్ వేయలేదు ఇంకా ఇంతవరకు. పులుసు పడింది కదండి, సాల్ట్ బాగానే పడుతుంది. పులుసు పడితే ఎక్కువ సాల్ట్ కూడా ఉండాల, ఉంటేనే బాగుంటుంది. అన్నీ సమానంగా ఉండాల, కారము. ఇప్పుడండి వేరుశనగ గింజల పొడి వేసుకుంటాను. సిమ్లో పెట్టినానండి, అన్నీ మిక్స్ అయ్యి ఊరినే అట్లా కొద్దిగా ఎచ్చగా అయితే ఎచ్చగా కావచ్చండి, మన ఇష్టం. అది పచ్చిగా అట్లా తీసేసుకుంటే పచ్చిగా తీసేసుకోవచ్చు. నేనైతే 1 మినిట్ పెట్టేసి తీసేస్తానండి. ఇప్పుడు మనం ఆనియన్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఇదంటే కట్ చేసుకుంటున్నా నేను. కొంచెం చిక్కగా ఉందండి, ఇంకా కొన్ని వాటర్ వేస్తాం. మరీ చిక్కగా ఉంటే తినే కాదు. ఓకే,
ఆనియన్ మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి, తినేటప్పుడు రైస్లో కలుపుకున్నామంటే బాగుంటుంది. కొత్తిమీర కట్ చేసేస్తానండి. కొత్తిమీర కలిగినా లేదో తెలియదు. ఆఫ్ చేస్తున్నా అండి, స్టవ్ ఆఫ్ చేసా. మరి వేడవుతుందేమో, సరిపోతుందిలేండి. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నానండి. కొన్ని వేస్తానండి ఆనియన్, మేము బాగానే తింటాము. కొత్తిమీర వచ్చి చిన్న తరిగేసుకోవాలండి, లేకుంటే పాసలు పాసలు కనిపిస్తుంది దాంట్లో. ఓకే అండి, బౌల్లోకి తీసేసుకుంటాను. కొంచెం ఆనియన్ వేసేసి, ఇవ్వండి కొంచెం బెల్లం వేస్తున్నానండి, మర్చిపోయానప్పుడు. కొంచెమేనండి, ఉన్నాయి ఒక చిటికెడంతా. సరే అండి, బౌల్లోకి తీసేసుకుందాము. కరెక్ట్గా వచ్చిందండి బౌల్కి. రెడీ అయిందండి పల్లీల పచ్చి పులుసు. ఇది రాయలసీమ వాళ్ళు చేసుకుంటారు, మీరు ఇదే విధంగా మనం ఎండుకారం వేసి కూడా చేసుకోవచ్చు అండి, పచ్చికారం వేసి చేసుకోవచ్చు. నేను అలాగో రోజు ఇలాగో రోజు చేస్తుంటాను. మీరు కూడా చేసుకోండి, పాత వంటకము. మా అత్తగారు మా అమ్మగారు అందరూ చేసేవాళ్ళు ఇది. మా అమ్మగారు తక్కువే కానీ మా అత్తగారు ఎక్కువ చేసేవాళ్ళు, వాళ్ళకి చాలా ఇష్టం. మా ఆయనకైతే ఇది చాలా ఇష్టం అండి. వేసేద్దామండి. మనం లాస్ట్లో వేసినాం కదా బెల్లం ముక్క, చిన్న దంచేసి వేసినాను, కానీ ఇది కరిగిందో లేదో చూసుకుందామని కలిపేస్తున్నాను. ఇంకా రైస్ కాలేదండి, ఇంకా టైం ఉంది. రైస్లోకి బాగుంటుందండి, రైస్లోకి కలుపుకుంటే బాగా పుల్ల పుల్లగా అట్లా బాగుంది. రైస్లోకి అయితే టేస్ట్ వస్తుంది, ఉత్త తింటే అంతేం టేస్ట్ ఉండదు కదా. ఓకే అండి, బాగానే ఉంది. పల్లీల పచ్చిపులుసు అండి, మీరు చేసుకోండి, తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, శుభ ఇంటి వంటకాల ఛానల్కి ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొన్ని వీడియోలు పెడతామండి, వస్తాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ కదండి, నేను సంక్రాంతి ముందర ఇది ఎప్పుడు వస్తుందో తెలియదండి ఈ వీడియోను. ఇంకా స్వీటు అట్లాంటి ఉన్నాయండి, అవి పెడతాను. కొంచెం లేట్ అవుతా ఉందండి, మా అమ్మాయి పెడుతుంది, ఆమెకి అవ్వడం లేదు, టైం లేకపోయింది, జాబ్ చేసుకుంటారు కదా వాళ్ళు, అందుకని లేట్ అవుతా ఉందండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటి వంటకాల ఛానల్ని పైకి తీసుకురండి. థ్యాంక్ యూ అండి. మరి